మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా వివేకానంద సేవా సమితి కృషి చేస్తుందని అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సుమారు 50 మంది మహిళలకు 16 వారాల వ్యవధిలో సేవా సమితి సభ్యురాలు ఆగపు అమ్మాజీ మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణను ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాయకులు జ్యోతుల పెద్దబాబు, వరుపుల సత్యవేణి, పెంటకోట మోహన్, గొల్లాజీ, పంతం పద్మనాభం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు నాయకుల చేతుల మీదుగా సేవా సమితి సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు. స్వామి వివేకానంద శ్రీమతి కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ స్వామి వివేకానంద సేవా సమితి నాగేశ్వర గారు ఈవేళ కొన్నాళ్ళు చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో రాజా ఉన్నప్పుడు నాగేశ్వర చేసేది సేవా సమితి నాగేశ్వర వివేకానంద ట్రస్ట్ తరఫున వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ మరి మైరాల నాగేశ్వరరావు గారు ఈ స్వామి వివేకానంద ట్రస్ట్ని ముందుకు 16 వారాల క్రితం మైరాల నాగేశ్వరరావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా చాలా చాలా కార్యక్రమాలు అమ్మా మా ఊరు లలితమాతలో సార్ ఇక్కడ రావాల్సిన కోరుకుంటూ ఉన్నాం. ఇలాగండి పెంటకోట దుర్గా కూడా ఎంత డౌట్ వచ్చినా ఏమొచ్చినా ఏ టైంలో అడిగి ఫోన్ చేసినా సునీల కూడా చాలా హెల్ప్. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. మాకు అమ్మోజీ మేడం చాలా బాగా చెప్పేవారు. నేను ఆల్రెడీ థ్యాంక్స్. ఇలా నమస్కారం. స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ తరపు నుంచి ఆడవాళ్ళకి మగ్గం వర్క్, టైలరింగు, వాళ్ళ ఇంట్లో ఉంటూ చేసుకునే పని ఏదో ఉపాధి కల్పించాలా అనే ఒక మంచి ఆలోచనతో ఈ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇలాగా మొదలు పెట్టాలా, ప్రతి గ్రామంలోని ఆడవాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునేలా చేయాలని మాకు వివేకానంద సేవా సమితితో ఒక సంకల్పంగా దిగి, అలాగే ఎవరికి అవసరం ఉన్నా సరే మా వివేకానంద సేవా సమితి నుంచి సంప్రదించవచ్చు. మా తోసిన సాయం మేము చేయగలుగుతాం. ఈ వివేకానంద సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ లింగంపర్తి గ్రామంలో సత్రపంపు ఏరియాలో 50 మంది మహిళలకి 3 నెలల కార్యక్రమంలో నేర్పి అందరూ కూడా ఇవాళ సర్టిఫికేట్ల కార్యక్రమం ఇవ్వడం కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరికీ ఎక్కడం చాలా సంతోషం. అలాగే మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వివేకానంద సేవా సమితి ఇంకా దినదినం అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇలాగే ఏదో బ్లడ్ క్యాంపు ఏంటి, అలాగే ఐ క్యాంపులు, జనరల్ మెడిసిన్, జనరల్ క్యాంపులు, అలాగే గర్భిణీ స్త్రీలకి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం, ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ వివేకానంద సేవా సమితిలో మహిళలందరికీ 16 రోజుల్లో ఇంత మంచి వర్క్ చేయించిన, 16 వారాల్లోని ఇంత మంచి వర్క్ చేయించిన ఈ కార్యక్రమాలు ఇంకా ఎంతో మంది ఇంకా ఎన్నో ఉపాధి పనులు ఈరోజు లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి వారు మరి మహిళలకి ఉచిత ఎంబ్రాయిడింగ్ వర్క్ కార్యక్రమం గత 16 రోజుల నుంచి మరి అమ్మాజీ గారు ఉచితంగా క్లాసులు నిర్వహించడం జరిగింది. మరి ఉచితంగా ఈ క్లాసుల్లో మహిళలందరికీ కూడా స్వయం సేవకుగా వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతితో వాళ్ళు వర్క్ నేర్చుకుంటే, ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకునేటట్టుగా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళ జీవనోపాధికి అవకాశం కలిగేటట్టుగా అమ్మాజీ మేడం గారు చేయడం జరిగింది. మరి ఈ వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం, మహిళలందరికీ కూడా వీళ్ళు బయటకు వెళ్ళి
ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకోవాలంటే ఒక్కొక్క మనిషికి నేర్చుకోవడానికి 10,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది మేడం గారు వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ 16 క్లాసుల్లో నేర్పించే వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు గారు గతంలో కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మెడికల్గా కూడా మండలంలో పలు గ్రామాల్లో ఉచితంగా కంటి వైద్య శిబిరాలు అయ్యి నిర్వహించడం, అలాగే మహిళలకు సంబంధించి ఇలాంటి కుట్టు మిషన్ల మీద ఎంబ్రాయిడింగ్ వర్క్లు అయ్యి నేర్పించడం, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా మహిళలకు ఉపాధి కలిగేటటువంటి అవకాశాలను కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు ఎలాంటివి చేయాలని చెప్పేసి భవిష్యత్తులో వివేకానంద సేవా సమితి వారి నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకి కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.